హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని హోమ్ వ్లాగ్స్. ఈ గులాబీ కట్ వచ్చేసి అద్దింగ్ బస్ స్టాండ్లో తీసుకున్నానండి. ఒంగోలు అద్దింగ్ బస్ స్టాండ్ అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడ తీసుకున్నాను. 150 రూపీస్ పడిందండి. ఇది వచ్చేసి మనకి ఇస్త్రాగుండ బఫే ప్లేట్ ఉంటుంది కదండి, బఫే ప్లేట్కి కాటన్ థ్రెడ్స్ ఎక్కిచ్చేసి అలాగా రౌండ్ పీస్ లాగా సెట్ చేసుకున్నానండి. పెటల్స్ అయితే మనము ఇలా దాని చుట్టూరు అయితే కుట్టుకుందాం. ఇప్పుడు ఇది మనము నెట్ జడ చేసుకుంటాం కదండి, నెట్ జడ పైన హెడ్కి స్టార్టింగ్లో బెల్ ఒకటి వస్తుంది, మీరు చూసే ఉంటారు ఫొటోస్ వాటిల్లో, అక్కడ పెట్టేది అనమాట. ఇలాగ మనం 10 బిల్లల దాకా అలా కుట్టుకున్నామంటే ఫుల్ జడకు కూడా సరిపోతాయి. నేను ఈ వర్క్ వచ్చేసి 11 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మ్యారేజ్కి బిఫోర్ అయితే 1 ఇయర్ నెల్లూరులో చేశాను. మ్యారేజ్కి బిఫోర్ 1 ఇయర్ చేసిన తర్వాత నాకు మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యింది. మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిన తర్వాత మా ఊరైతే వచ్చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఖాళీగానే ఉన్నాను. నాకు ఈ వర్క్ అనేది బాగా అలవాటు అయిపోయి ఖాళీగా ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. అప్పుడు మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్ ఓకే, నీకు ఇబ్బంది ఏమీ లేకపోతే పెట్టుకో అన్నారు. నాకైతే హోమ్లోనే చేస్తాం కాబట్టి ప్రాబ్లం అనేది ఏం లేదండి. నాకు తోడు ఇంకో ఇద్దరు వర్కర్స్ అనేది సెట్ చేసుకొని నేను వర్క్ అనేది రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేయడానికి సపోర్ట్ కూడా మా హస్బెండే చేశారు. అమౌంట్ అవన్నీ కూడా మా హస్బెండే సెట్ చేశారు. హైదరాబాద్ తీసుకెళ్ళి దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ తీసిచ్చి రీస్టార్ట్ అయితే చేశాను. మనము ఒక వర్క్ అనేది నేర్చుకున్న తర్వాత మనలాగా లేడీస్ అందరు ఖాళీగా ఉండాలంటే చాలా కష్టంగా ఉండిద్ది కదండి. ఈ వర్క్ అనేది నేర్చుకున్న తర్వాత మనము వర్క్ చేసేటప్పుడు మనం తర్వాత మానేసి కొన్ని రోజులు ఖాళీగా ఉండాలి అంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని నేను రీగా అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత వర్కర్ని పెట్టుకున్నాను కదండి, కంటిన్యూ అయితే చేసేసాను. కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఆర్డర్స్ అనేవి బాగా ఎక్కువగా బల్క్గా వచ్చాయండి. ఫస్ట్ ఆర్డర్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసాము, అది కూడా నెట్ జడ ఆర్డర్ వచ్చేసరికి ఇలా చేయాలని మా హస్బెండ్కి చూపిస్తే మా హస్బెండ్ నేను మిడ్నైట్ వరకు ఖాళీగా ఉండి ఇద్దరం కలిసి చేసాము. ఆయన అలా సపోర్ట్ చేస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మన భర్తలు మనకి సపోర్ట్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇంట్లో ఎంతమందికి మీ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తారో నాకైతే కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఈ బిల్ అయితే చూసారా అయిపోయింది.